నమస్తే అండి అందరికీ. అందరికీ పరాభనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు కూడా. మనకి నూతన సంవత్సరం అంటే ఉగాదే కదండి. మేమైతే పొద్దున్నే లేచి నీట్‌గా స్నానాలు చేసుకొని, నీట్‌గా రెడీ అయ్యి నేనైతే ఎప్పుడు ఫస్ట్ రెడీ అవుతానండి. చీర అది కట్టుకొని మొత్తం అన్నీ వేసుకొని, బొట్టది పెట్టుకొని, అప్పుడు ఏ పనైనా స్టార్ట్ చేస్తాను. అది పండగ పూట దేవుడికి సంబంధించిందైతే. మామూలు టైంలో అంటే ఇప్పుడు మామూలుగా ఉండేవి హడావిడిగా ఉంటాం కాబట్టి ముందు స్నానం అయిపోతే అప్పుడు ఏదైనా దేవుడి పని స్టార్ట్ చేయొచ్చు కదని ముందు పిల్లలకి స్నానాలు చేయించానండి. తర్వాత నేను రెడీ అయిపోయాను స్నానం చేసేసి. తర్వాత ఏముందండి ఇంక ఇంట్లో పని ఎంత చేసినా తరగదనమాట. నేను అలా రెడీ అయిపోయాను. రెడీ అయిపోయిన తర్వాత గుమ్మానికి మామిడి కొమ్మలు పెట్టేశాము. ఉగాది అంటేనే లేత మామిడి కొమ్మలు కదా, మామిడి కొమ్మలు పెట్టేశాము ఉగాది రోజు గుమ్మానికి. తర్వాత ఇంక ఇంట్లోకి వెళ్ళి పచ్చడి గురించి రెడీ చేసుకున్నాం అనమాట. మామిడికాయ, వేప పువ్వు, బెల్లం, చింతపండు, కొబ్బరికాయ, ఉప్పు, కారం, ఇంకా నేను అరటిపండు కూడా వేస్తాను, అరటిపండు చూపించలేదు. తర్వాత ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అందరికీ తెలుసులేండి, ప్రత్యేకించి చెప్పడం ఏముందని అనుకోకండి, మామూలుగా చెప్తున్నా. మామిడికాయ తొక్క తీసి శుభ్రంగా కడిగేసి, అది మామిడికాయ నీట్గా కడుక్కోకపోతే దగ్గు వచ్చేస్తుందండి. అందుకనేసి శుభ్రంగా కడిగి తొక్క తీసుకొని శుభ్రంగా కడుక్కున్నాను. చిన్న చిన్న ముక్కలుగా మామిడికాయ ముక్కలు తురుముకున్నాను. తర్వాత కొబ్బరికాయ ముక్కలు కూడా కొట్టేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అన్నీను. తర్వాత బెల్లం కూడా తొందరగా కరగాలంటే నేను చిన్న చిన్న ముక్కల్లాగా అలా తురిమేసుకుంటానండి. ముక్కలు అయితే తొందరగా కరగవు కదా అనేసి బెల్లం కూడా అన్నీ తురిమేసుకున్నాను. కొంచెమే చేశానండి. మా ఇంట్లో ఎవరు తినరు ఉగాది పచ్చడి, కొంచెమే చేశాను. నేను తప్ప ఎవ్వరూ తినరు. ఏదో ప్రసాదం కాబట్టి కొంచెం తింటారు అంతే తప్ప ఎక్కువైతే తినరు. తర్వాత చింతపండు కడిగేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టేసుకున్నానండి. చింతపండులో అది పిప్పంతా తీసి పడేసి వాటర్ మాత్రం తీసుకున్నాను అనమాట. ఫస్ట్ చింతపండు పులుపు వేసుకున్నాను. తర్వాత చిన్న ఉప్పు వేసుకున్నాను. తర్వాత చిన్న కారం వేసుకున్నాను. కొంచెం వేసానండి, చూపించినంత ఏమి వేసి లేదు. తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకున్నాను. తర్వాత కొబ్బరికాయ ముక్కలు వేసాను. తర్వాత వేప పువ్వు మెయిన్ కదండి, వేప పువ్వు వేసుకున్నాను. తర్వాత ఈ ఒక బెల్లం వేసుకున్నానండి. తర్వాత ఒక అరటిపండు మెదిపేసి వేసేసుకున్నాను, ఇలాగ నలిపేసి. ఇంకా అవే ముక్కలు ఎందుకు కోయడం అనేసి మెత్తగా ఉంది కదని ఇలా చేతితోటి నలిపేసి వేసేసాను అనమాట. అంతే, ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది అనమాట. ఫస్ట్ ఉగాది పచ్చడి చేశాక అప్పుడు మిగతా పనులు స్టార్ట్ చేద్దామని ఉగాది పచ్చడి అయితే ముందు రెడీ చేసానండి. ముందు ఏంటంటే ఉగాది పచ్చడి చేయడం పెద్ద కష్టమేం కాదు కానివ్వండి, కాకపోతే అవన్నీ కోసుకొని అవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలంటే కొంచెం కష్టం. వీడియో కాబట్టి కొంచెం లేట్ అయింది. నేనైతే నార్మల్గా అయితే ఫటాఫట్ చేసేసుకుంటానమాట. అది బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేశానండి. ఉగాది పచ్చడి అయితే మటు సూపర్గా వచ్చిందండి. అంతా కాదు, సూపర్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. మా పిల్లలకైతే అసలు నచ్చదన్నాను కానీ, మా అమ్మాయి అయితే తిన్నది కానీ మా వాడు తినలేదండి. తర్వాత దేవుడి గురించి అని సేమియా చేశానమాట. సేమియా ప్రసాదం పులిహార ఏదైనా వండదాం అనుకున్నాను కానీ అంత టైం లేదండి. గుడికి గట్ట వెళ్ళాలని లేట్ అయిపోతుందని మా ఆయన షాప్ దగ్గర రెడీగా ఉన్నారనమాట. మీరు రెడీ అయ్యాక అన్నీ అయ్యాక ఫోన్ చెయ్యి, నేను వస్తాను, అప్పుడు గుడికి వెళ్దామని. ఈ లోపల గబా సేమియా చేసాను. పులిహార అదే అంటే లేట్ అయిపోద్ది కదని సేమియా చేసి ఈ లోపల ఇది అవుతుండగానే నేను దేవుడి దగ్గర అది ఆయిల్ అది వేసేసుకున్నానండి. ఇది ఎంతసేపు 2 నిమిషాలు, నేనైతే 2 నిమిషాల్లో వండేస్తాను. మ్యాక్సిమం ఒక 5 నిమిషాలు కూడా పట్టదు. నేను మామూలుగా సేమియా వేపేసుకొని పచ్చిపాలు అందులో వేసేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేస్తానండి. అంటే కొంతమంది మరిగిన పాలు వేస్తారు, నేనైతే అలా వేయను. మామూలుగా సేమియా నేతిలో వేపేసుకుంటాను. జీడిపప్పులు కిస్మిస్లు వేయనండి నేను ఎప్పుడూ, ఎందుకంటే మా పిల్లలు తినరు. దేవుడి గురించి అని కాదు, దేవుడికి పెట్టిన తర్వాత మనమే కదా తినేది, అందుకనే నేను జీడిపప్పులు అవి వేయను. నార్మల్గా ఓన్లీ సేమియా నెయ్యిలో వేపేసి పచ్చిపాలు వేసేసి కొంచెంసేపు అది పొంగొచ్చిన దాకా బాగా కొంచెం ఉడకనిస్తానండి. తర్వాత కొంచెం బాగా ఉడికిన తర్వాత అప్పుడు యాలకులు వేస్తానమాట. యాలకులు ఇలాగండి ఇలా బాగా మరిగాక కొంచెం పొంగొస్తుంది, పొంగొచ్చిన దాకా ఉంచేసి 3 యాలకులు వేసేసాను. వేసేసాక బాగా మరిగాక నేను దించే ముందల పంచదార వేస్తానండి. ఇది ఈ లోపల ఇది ఉడుకుతుందిలే అనేసి నేను ఈ లోపల
కలిపేసి సిమ్లో పెట్టేశాను. సిమ్లో ఉడుకుతుందిలే ఇంకెందుకు మనం అలా స్టవ్ దగ్గర ఉండడం అని ఈ లోపల దేవుడి మూలకి వెళ్ళి దేవుడి దగ్గర అన్నీ సర్దుకున్నాను అనమాట. ఒత్తులు అవి వేసుకొని కుందులకి నూనె అది వేసుకొని బొట్లు అవి పెట్టుకొని దేవుడి కుందులకి ఇవే అసలు పని కనిపించదు కానీ ఇవే చాలా లేట్ అయిపోద్దండి. వంటకంట ఇదే లేట్ అయిపోతుంటాయి. ఇవన్నీ దేవుడి మాలవి నీట్గా సర్దుకొని చేసుకొని ఇవన్నీ చేసుకునేటప్పటికే లేట్ అయిపోతుంటుంది. ఎక్కడ సర్దాలి ఏంటి ఏవైనా మర్చిపోతామా అని కంగారు వచ్చేస్తుంటుంది కదండి. అది ఈ లోపల తాంబూలం అది సర్దేశాను. తాంబూలం అది పెట్టేసుకున్నాను. ఈ లోపల సేమే ఉడుకుతూ ఉందన్నమాట సిమ్లో. ఈ లోపల ఉగాది పచ్చడి కూడా రెడీగా పెట్టేసుకొని దేవుడి దగ్గర పెట్టాను. ఒక మామిడికాయ కొంచెం ఉగాది పచ్చడి దేవుడి దగ్గర పెట్టానండి. చేసిందంతా దేవుడి దగ్గర పెట్టాం కదా, దేవుడికి కొంచెం పెట్టానమాట. తర్వాత ఈ లోపల సేమియా ఉడికిందండి. లాస్ట్లో ఇదిగోండి పంచదార వేసి కాస్త ఉడకనిస్తానమాట. పంచదార వేయగానే కొంచెం పలచబడిపోద్దండి నాకు సేమియా. తర్వాత ఇంక ఈ లోపల నేను బాగా కొంచెం 2 పొంగులు వచ్చేదాకా ఉడికించుకొని దించేసుకుంటాను. లాస్ట్లో ఏంటంటే నేను దించే ముందర కొంచెం ఉప్పు వేస్తానండి. నాకు ఉప్పు వేయడం అలవాటు, టేస్ట్గా ఉంటుందన్నమాట. అది ఒక ఆవిడ చెప్పారు, స్వీట్లో ఎందులోనైనా చిన్న సాల్ట్ వేస్తే ఒకవేళ షుగర్ ఎక్కువైనా తక్కువైనా కూడా లెవెల్ అయిపోద్దని చెప్పారనమాట. అప్పటి నుంచి నేను పరమాణంలో కానీ సేమియాలో కానీ కొంచెం దించే ముందర ఉప్పు వేస్తానమాట. అంతేనండి, సేమియా రెడీ అయిపోయింది. ఈ లోపల పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నాను. దేవుడి దగ్గర సేమియా కూడా పెట్టేశానమాట. దేవుడి మాలంతా సర్దేసుకున్న తర్వాత ఈ లోపల దీపం వెలిగించేసాను. దీపం వెలిగించేస్తే దేవుడి పండగ అయిపోయినట్టే, ఉగాది సగం పండగ పూర్తి అయిపోయినట్టే. పూజ అది చేసేసుకున్న తర్వాత ఈ లోపల పిల్లలు కూడా, మా పిల్లల పాపం మా అమ్మాయి రెడీ అయిపోయిందండి. స్నానాలు చేయించాను, తల స్నానాలు, డ్రెస్సులు అవి వేసుకొని తనంతలు తానే రెడీ అయిపోయింది. పౌడర్ అది రాసుకొని బొట్టు అది పెట్టేసుకొని కాటికి అది పెట్టేసుకొని క్లిప్ అది పెట్టేసుకుంది జుట్టుకి. ఈ లోపల దేవుడి దగ్గరికి వచ్చేయండి అమ్మ పూజ స్టార్ట్ చేద్దామని నేను అన్నాను అనమాట. యాక్చువల్గా లాంగ్ వీడియో నేను ఎప్పుడు పెట్టలేదండి, ఇదే ఫస్ట్ టైము. పెడదాం అనుకుంటప్పుడల్లా ఏదో ఒక ఆటంకాలు వస్తుంటాయి. అంటే నాకు వీడియో తీసిన వాళ్ళు మెయిన్ ఎవరు ఉండరండి. ఫుల్ వీడియో అంటే ఇలాగ అడ్డగా పట్టుకొని ఫోను తీయాలి కదా, అందుకని నాకు వీడియో తీసిన వాళ్ళు ఎవరు ఉండరు. నేను అందుకని మ్యాక్సిమమ్ షార్ట్లే పెడతాను కానీ లాంగ్ వీడియోలు నేను పెట్టలేను. అంతలాగా ఏమి ఉండవండి పెట్టడానికి కూడాను లాంగ్ వీడియోస్. అందుకే ఇది మా అబ్బాయి ఉన్నాడు కదా అనేసి ఫుల్గా వీడియో తీడాడి ఫుల్ వీడియో పెడతాను యూట్యూబ్లో అనేసి అంటే తీసాడనమాట. ఇంట్లో పూజ అయిపోయిందండి. బయట తులసమ్మ దగ్గర దీపం అది పెట్టి తులసమ్మ దగ్గర కూడా నేను ఏమేమి ఉండానో అన్నీ తులసమ్మ దగ్గర కూడా పెడతానండి. ఉగాది పచ్చడి ప్రసాదం అన్నీ పెడతాను. మా అత్తయ్య గారేమో మా ఆయన గారి గురించి ఉంగరం చేయించారండి, వెండిది, రెడ్ పొడి ఉండేది. అది ఆల్రెడీ మా ఆయన దగ్గర ఇంతకుముందు ఉండేది, అది ఇరిగిపోయిందనమాట. అది చాలా రోజులు అయ్యిందనేసి ఇది కొత్తది కొన్నారనమాట, చేయించారు. మా పక్కింటి అతను చేస్తారనమాట. వెంటనే ఆ రోజు చెప్తే మరుసటి రోజు ఇచ్చేస్తారనమాట. అది కూడా దేవుడి దగ్గర పెట్టి కొత్త సంవత్సరం కదని పూజ చేసాము. పూజ చేసి హారతి అది ఇచ్చి మా పిల్లలకి హారతి అది ఇచ్చి నేను హారతి అది తీసుకొని ఆ భగవంతుడికి బాగా దండం పెట్టుకొని ఆయురారోగ్యాలతో అందరినీ చల్లగా చూడు స్వామి. నేనైతే అదే కోరుకుంటానండి. వీడియో తిరగబడిపోయింది ఏమో అనుకోకండి, నేనే తీసాను. అంటే ఇలా పట్టుకోపోయి అలా పట్టుకున్నాను అనమాట. మా పిల్లలది మా అమ్మాయి హారతి ఇస్తుంది అనమాట. పట్టుకో అమ్మ అంటే మా అమ్మాయికి చాలా భయం, నిప్పు అంటే అమ్మో నా కాలు పొద్దమ్మో నువ్వు పట్టుకొని అంటుంది అనమాట. అంతేనండి, నైవేద్యం దేవుడికి చూపించేసాము. పూజ అయిపోయింది అనేసి ఇంకా తాంబూలం అది చూపించి దండం పెట్టేసుకొని అక్షంతలు అవి వేసి మన కోరిక దేవుడికి చెప్పుకొని శిరస నమస్కారం పెట్టుకొని అంతేనండి, పూజ అయిపోయింది. తర్వాత ఈ లోపల మా ఆయన వచ్చారనమాట. మా ఆయన వచ్చి రెడీ అయ్యారు, స్నానం అది చేసుకుంటాను తొందరగా రెడీ అయిపోండి అనేసి అంటే లోపల ఉగాది పచ్చడి తిన్నామన్నమాట. మా అమ్మాయి అసలు రకరకాల ఉందంటది. మామిడి మొక్క తగిలింది బాగుంది అన్నది. నాకు వేయమ్మనేసి అంటే చిన్నది వేసిందనమాట. నాకైతే స్వీట్ తగిలిందండి, మా అమ్మాయికి పుల్లగా తగిలిందంట. మా వాడికి అసలు మామిడికాయ పచ్చడి అంటేనే అసలు వాడికి పడదండి. చెప్పాను కదండి, వాడు ఫ్రూట్స్ అవి తిండు. చిన్నదయ్యమ్మ చిన్నదయ్యి పువ్వే నెయ్యి కానీ ఆ ముక్కలు అయ్యి కనీసం అని అన్నాడు. అడిగి ఎలాగున్నా సూపర్గా ఉందని చెప్తున్నాడు, వీడియో తీస్తాను కదా బాగుందమ్మా అంటే అనేసి అని అంటున్నాడు అనమాట. ఈ లోపల మా ఆయన వచ్చారు. రెడీ అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళామన్నమాట. మా పక్కనే అన్ని గుళ్ళు ఉంటాయండి, అమ్మవారి గుళ్ళు అన్నీను. అమ్మవారివి దుర్గాదేవి గుడి, రాములవారి గుడి, వెంకటేశ్వర స్వామి గుడి. ఇగోండి ఈవిడ కొంచెం అమ్మ అనమాట.
పక్కన సుబ్రహ్మణ్య స్వామి, ఇటు పక్క మన వినాయకుడు. వినాయకుడు లేకుండా ఏ గుడి ఉండదు కాబట్టి మన వినాయకుడు. ఉంగరం తీసుకెళ్ళాను కదండి, దేవుడు పంతులు గారు పూజ చేసి దేవుడి దగ్గర పెట్టేసి మా ఆయన వేలికి పెట్టారనమాట. అంతేనండి. నమస్కారం.